నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మే నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి అమ్మ. ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉన్నాయి చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలన్నీ మారుతుంటే ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు, అవి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే 9 గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో. ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు అనేది చెందుతుంది. తర్వాత శుక్రుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉండి చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి శుక్రుడు మీన రాశిలో ఉంటున్నాడు, రాహుతో కలిసే ఉంటున్నారు. రాహు, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు 4 గ్రహాలు మీన రాశిలో ఉన్నాయి. ఈ 4 గ్రహాలు మీన రాశిలో కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో 13వ తారీఖు ఉండి 13 నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. గురువు వృషభ రాశిలో 15వ తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు. శనేశ్వరుడు మీన రాశిలో ఉంటాడు. శని రాహుల కలయిక మీన రాశిలో జరుగుతుంది. 18 నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది. 18 నుంచి కేతు కొని మారుతున్నారు. సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహాల సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు, ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి గురుబలం అనేది ఉంటుంది జాతకంలో. ఎందుకంటే గురువు మిథున రాశిలో ఎప్పుడైతే మార్పు అనేది జరుగుతుందో అక్కడి నుంచి వీళ్ళకి ఇక్కడ మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం, తర్వాత ఇక్కడ గురువు మిథున రాశిలో సంచరించడం, ఈ 2 గ్రహాలు శుభగ్రహాలే కనుక శుభయోగాలు, శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సప్తమ స్థానం, చతుర్థ స్థానం, ఈ స్థానాల్లో ఎప్పుడైతే బలంగా శుభగ్రహాలు ఉంటాయో పనులు అనుకున్నట్టుగా విజయవంతాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, శుభకార్యాల్లో మనం పాల్గొనడం కానీ, ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళడం కానీ జరుగుతూనే ఉంటుంది. సో వీళ్ళు ఇంట్లో అనేది కాలు పెట్టి ఉండడం అనేది జరగదు, కానీ తిరుగుతూ ఉంటారు. అది మంచి ఫలితాలు ఉండొచ్చు, తర్వాత వీళ్ళకి ప్రయాణాలు ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ఇంట్లో వివాహ ప్రయత్నాలు ఏర్పాటు చేసి ఆ వివాహ కోసం అక్కడికి ఇక్కడికి తిరగడం అవుతుంది వీళ్ళకి. కొంతమందికి వివాహాలకు పాల్గొనే అవకాశం ఉంటుంది. సో వెళ్ళి వాళ్ళ ఇంకా ఊరికి వెళ్ళి ఆ ఊర్లో వివాహాలు చూడడానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి కొంతమందికి ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండి ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఎక్కువసేపు కాలం గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే గోచార ఫలితాల్లో మనం చెప్పే ఫలితాలు. జన్మజాతకంలో కూడా అలాంటి దశ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫలితాలు వీళ్ళకి కనిపిస్తుంటాయి. అయితే ఏదేమైనప్పటికీ ధనుసు రాశి వాళ్ళకి 2 శుభగ్రహాలు మంచి స్థానాల్లో ఉన్నాయి కనుక అటు ఇంట్లో కానీ బయట కానీ వీళ్ళకి మంచి జరుగుతుంది, చెడు అయితే జరగదు. సో అందుకని వీళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా పని చేసుకోవచ్చు, హ్యాపీగా. ఇక వ్యాపారస్తులు కాస్తంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు, ఇక్కడ తృతీయ స్థానంలో రాహువు. ఈ కుజ రాహువులు కలయకుండా వల్ల వ్యాపారస్తులు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కాస్త ఆలోచించి వాళ్ళ జాతకంలో కూడా యోగం ఉందా లేదా చూసుకుని వెళ్ళడం మంచిది. లేదా కుజుడు మార్పు వచ్చే వరకైనా ఆగాలి. సో అంటే మే మాసం అంతా ఆగి జూన్ మాసంలో మొదలు పెట్టాలి వీళ్ళు. అప్పుడు జూన్ మాసంలో మొదలు పెడితే వీళ్ళు కాస్తంత మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సో వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా, వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళు మాత్రం కాస్త మొదలు పెట్టినప్పటికీ కూడా ప్రయత్నం అనేది, అంటే లోన్లు పెట్టేవి, డబ్బులు తీసుకునేవన్నీ కూడా జూన్ నుంచి తీసుకుంటే మంచిది. సో మంచి ముహూర్తము వ్యాపారం ప్రారంభించవచ్చు, కానీ దానికి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన లావాదేవీలు ఇవన్నీ కొన్నా కానీ జూన్ నుంచి మొదలుపెట్టడం వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓకే అమ్మ, రాజకీయ, సినీ రంగం, మామూలుగా మీడియా ఫీల్డ్ వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందమ్మా? కొత్త అవకాశాలు నాన్న. సినీ రంగాల్లో వాళ్ళకి ఏంటంటే రైటర్స్కి, తర్వాత ప్రొఫెషనల్గా ఎదగాలనే యాంకర్స్కి, హీరోగా అవ్వాలనుకునే వాళ్ళకి, హీరోయిన్స్గా అవ్వాలనుకునే వాళ్ళకి, ప్రొఫెషనల్ రంగాల్లో ఎదగాలనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం అట వీళ్ళకి. ఎంత బ్రహ్మాండమైన అవకాశం అంటే ఏది చెప్పాక చతుర్థ స్థానంలో శుక్రుడు, తర్వాత సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళకి అన్ని సత్ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. సో యోగాలు అయితే బాగున్నాయి. అయితే వీళ్ళ జాతకంలో, జన్మజాతకంలో కూడా అలాంటి యోగాలు ఉంటే కనుక ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం చేసుకోవచ్చు. ఓకే అమ్మ, మామూలుగా ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మ. తప్పకుండా. వీళ్ళు ఎక్కువ ఆరాధన ఈ మాసం అంతా ఏంటంటే లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం, విష్ణు అష్టోత్తరం చదవడము, ప్రతి బుధవారము ఇంట్లో తులసి దళాలతో అష్టోత్తరం పూజ, చామంతి పూలు, జాజి పూలతో అమ్మవారికి అర్చన, లక్ష్మీ అమ్మవారిని ఎక్కువ ప్రార్థన చేయడం, లక్ష్మీ అమ్మవారికి ఎక్కువ పూజ చేయడం, ఇవి చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. శ్రీం శ్రీయాయ నమః, శ్రీం శ్రీయాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చదవడం వల్ల వీళ్ళకి అన్ని విధాల శ్రేయోదకంగా జరుగుతుంది.